హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మీరు ఫస్ట్ ఇయర్సా? అది ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, జేఎన్టీయు హైదరాబాద్, కాకినాడ, ఆహ్, గురజాడ, విజయనగరం, అనంతపూర్ ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ నాగార్జున, ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు. మన వీడియోస్ మీ అందరికీ యూజ్ఫుల్. ఇది మనకి కొత్తగా పెడుతున్నటువంటి కంటెంట్ కాదండి. ఆల్రెడీ 3.5 years బ్యాక్ నుంచే మీకు కరోనా అప్పటి నుంచి నేను పోస్ట్ చేయడం జరిగింది. కంటెంట్ ఈజ్ సేమ్, ద రెగ్యులేషన్ ఈజ్ డిఫరెంట్. మోర్ అండ్ మోర్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను, అది ఫాలో అవ్వండి. వాటితో పాటు మన లేటెస్ట్ అప్లోడ్స్ కూడా చెక్ చేసుకోండి బేటా. చూడండమ్మా, ఈ క్వశ్చన్ 2022 సప్లీలో రావడం జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. డిఫైన్ ద ర్యాంక్. వెరీ సింపుల్. నేను ఫస్ట్ మీకు సింపుల్ నుంచి క్రిటికల్గా ఎలా చేయాలో చెప్తాను. కావాలంటే వీటితో పాటు దీని కింద ఉన్నటువంటి మన ఎక్లాన్ ఫామ్ ఏ విధంగా చేయాలి లింక్ ఇస్తాను, అది మొత్తం వినండి. దాని వర్కింగ్ రూల్ ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలి, ఒక్కొక్క వీడియోలో చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇక్కడికి రండి బిడ్డ. మీకు ఆల్రెడీ తెలుసు, ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, అంటే జీరో రోస్ కాకుండా మిగిలిపోయినటువంటి వాటిని ర్యాంక్ అంటాం, అవునా? మరి నేను ఎక్లాన్ ఫామ్ ఇక్కడ ఏమడిగారు చూడండి, డిటర్మైన్ ద ర్యాంక్ అని రాసి మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ అన్నారు. అంటే ఏమి మెన్షన్ చేయకపోతే ప్లీజ్ గో ఫర్ ద ఎక్లాన్ ఫామ్. దీన్నే రో ఎక్లాన్ ఫామ్ అని అంటాము. మెన్షన్ చేశారు అంటే ఐదర్ నార్మల్ ఆర్ పిఏక్యూ ఆర్ ఎక్లాన్ మెన్షన్ చేస్తారు. నాకేమీ లేదంటే ఎక్లాన్ ఈజ్ ద బై డిఫాల్ట్ మెథడ్. మనకి ఎక్లాన్ ఫామ్ చేయాలంటే నేను మన పాత వీడియోస్లో వర్కింగ్ రూల్ చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి 1 అని ఉండాల్సిన అవసరమే లేదు. మన ఆపరేషన్స్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 4x4 మ్యాట్రిక్స్. డయాగనల్స్ ఇవి ఉంటాయి కదండి 4x4లో. ఈ 4x4లో కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏం కావాలి నాకు, ఇక్కడ 1 2 3 4 5 ఏదో ఉంది బిడ్డ. ఓకే, నాకు బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ ఏం కావాలి, మనం రో ఎక్లాన్ ఫామ్ చేయాలంటే బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ ఇట్ షుడ్ బి 0 అని ప్రూవ్ చేయాలి. దానికి మీకు ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలని లేదు, ఏదైనా ఉండొచ్చు. అదేంటో ఈ ప్రాబ్లంలో చేస్తాను చూడండి. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోకి కన్వర్ట్ చేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. నాకు ఇక్కడ ప్రిన్సిపల్ డయాగనల్ ఏంటి చెప్పండి బేటా. చూడండి, దిస్ ఇస్ మై ప్రిన్సిపల్ డయాగనల్, అవునా? ఈ ప్రిన్సిపల్ డయాగనల్ కి కింద ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అన్ని నాకు ఏం కావాలి, 0 అవ్వాలి. ఇవన్నీ 0 అవ్వాలంటే ఫస్ట్ ఐదర్ మన ఫస్ట్ రూల్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంటే దాన్ని యూజ్ చేసి ఈ 3 ఎలిమెంట్స్ 0 చేయొచ్చు. అది 1 లేకుండా ఒకవేళ దాని మల్టిపుల్సే ఉన్నాయి అనుకోండి కింద, అప్పుడు ఎలా చేయాలనేది ఈ ప్రాబ్లంలో చూడండి. చూడండి నాన్న, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. మరి ఇది 2 2s 4 అవుతుంది. అందుకని నేను ఏం చేస్తాను, సెకండ్ ఆపరేషన్ ని R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R2 అంటే 4 కదా, ఇంకొక ఏది యాడ్ చేస్తే నాకు 4 వస్తుంది అంటే 2 ఇంటూ R1 చేస్తున్నాను. మీరు R1 ని యూజ్ చేసి 3 చేంజ్ చేస్తున్నా, మళ్ళీ R1 ని చేంజ్ చేయొద్దు. అప్పుడు ఏదైతే రోని మనం యూజ్ చేసి మిగతావి చేంజ్ చేస్తున్నామో ఆ రో మీద అదే టైంలో ఆపరేషన్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. అంటే R2 మైనస్ 2R1 చేయండి. దట్స్ వై, బికాస్ R2 అంటే 4, 2 ఇంటూ R1 అంటే 2 కదా, అంటే ఇండైరెక్ట్ గా ఈ ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది ఈ ఆపరేషన్ యూజ్ చేస్తే కన్ఫర్మ్. నెక్స్ట్ R3లో ఏం చేయాలి, 8 ఉంది అంటే R3 మైనస్ 8 రావాలంటే ఏంటిది, 4 2s 8 అంటే 4R1 చేస్తాను. వై, బికాస్ 4 ఇంటూ 2 8 అవుతుంది. ద సేమ్ ఆపరేషన్ అప్లికబుల్ ఆన్ 4th ఆల్సో. R4 మైనస్ 4R1. చూడండి నాన్న, చాలా ఫాస్ట్గా క్లియర్గా చెప్తాను. చూడండి, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్, మీరు ఏదైతే రోని యూజ్ చేస్తుంటారో దాన్ని అసలు టచ్ చేయొద్దు, అలానే ఉంచండి. ఇక్కడ R2 మీద ఏం ఆపరేషన్ చేస్తున్నాను, R2 మైనస్ 2R1. R2 అంటే 4 మైనస్ 2 ఇంటూ R1లో ఫస్ట్ ఎలిమెంట్ 2 అంటే 4 మైనస్ 2 2 4, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ 2 మైనస్ 2 ఇంటూ R1 కరెస్పాండింగ్ ఎలిమెంట్ 1, 2 మైనస్ 2 అంటే ఇది 0 అవుతుంది. నెక్స్ట్ R2 అంటే 1 మైనస్ 2 ఇంటూ R1 ఎలిమెంట్ ఈస్ 3, 1 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది, -5 వస్తుంది. నెక్స్ట్ R2
3 minus 2 into R1 corresponding element 5. 3 minus 10 ఎంత వస్తుంది బేటా? -7 వస్తుంది. నౌ ఈ ఆపరేషన్ చేద్దాం సేమ్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా నాన్న, R2 మీద అయిపోయిందండి నా ఆపరేషన్. దెన్ అగైన్ R3. ఇంకా స్లో మోషన్ వీడియో కావాలంటే మీరు స్పీడ్ తగ్గించుకోండి, లేదా మనం ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. R3 minus 4R1. R3 అంటే ఎంత? 8. 4 into R1 అంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్ 2 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ R3, ఇక్కడ ఎంత? R3 4 minus 4 into R1 అంటే 1. ఓకే, ఇది కూడా 0 అవుతుంది. నెక్స్ట్ కరెస్పాండింగ్ R3 థర్డ్ ఎలిమెంట్ 7 minus 4 into R1 element is 3. 7 minus 12 అంటే ఎంత వస్తుంది నాకు? -5 వస్తుంది. నెక్స్ట్ R3 13 minus 4 into R1 element is 5 అంటే 13 minus 20 అంటే నాకు -7 వస్తుంది. చూడండి అమ్మ, మీ అదృష్టం బాగుంది, 2 rows అనేవి ఈక్వల్ అయ్యాయి. మరి ఈ 2 rows ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడే ఆపరేషన్ చేయొద్దు, ఫస్ట్ ఇది కంటిన్యూ, ఇది కంప్లీట్ చేద్దాం నాన్న. R4 అంటే 8. 4 into R1 కరెస్పాండింగ్ ఎలిమెంట్ 2 అంటే 0 వస్తుంది. ఇది డన్, నోట్ ఇట్. నెక్స్ట్ R4 4 minus 4 into R1 element is 1. ఇది కూడా 0 వస్తుంది. నెక్స్ట్ R4 -3 minus 4 into R1 is 3 -3 minus 12 ఎంత వస్తుంది? -15 వస్తుంది. నెక్స్ట్ -1 minus of 4 into R1 5 -1 -20 -21 వస్తుంది. కొంచెం లాజిక్ తెలిసిన వాళ్ళైతే ఒక్క స్టెప్లోనే ఆన్సర్ చేసేస్తారు. లేదు అని అంటే చూడండి, ఇవి 2 rows ఈక్వల్ అయినాయి కదా, మరి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 7 వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది. ఏంటిది అది? నాకు R3. కాంప్లికేటెడ్ కావద్దు అనుకుంటే ఆపరేషన్ చేద్దాం. ఓకే, ఏంటిది అది? R4 implies R4 divided by -3 అనుకున్నా అనుకోండి. -3తో నేను కనుక డివిజన్ చేస్తే నాకు ఏమొస్తుంది? రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? ఓన్లీ R4 మీద చూడండి బేట. 2 1 3 5 0 0 -5 -7 0 0 -5 -7. -3తోనా 3తోనే చేయబ్బా, ఎందుకు? నో ప్రాబ్లం, దేంతో చేసినా మీరు -3తో కూడా చేయండి, అప్పుడు ప్లస్ వస్తుంది, అప్పుడు యాడ్ చేద్దాం. +3తో చేస్తే 3 5s 15 3 7s 21. ఇప్పుడు నాకు 3 rows ఈక్వల్ వచ్చాయి అంటే నేను ఏదైనా ఒక రోని యూజ్ చేసుకొని సబ్ట్రాక్షన్ ఆర్ అడిషన్, మీకు డిపెండ్స్ అపాన్ ద సైన్ బట్టి చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ర్యాంక్ వచ్చేస్తుంది. నేను R4ని లేదా ఒక పని చేద్దాం, టాప్ రోనే యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా, బాటంలో 0 ఉండేటట్టు చూడాలి బెట్ట. అందుకని R2ని యూజ్ చేసి R2 మైనస్ R3 చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, అవునా? ఒకవేళ ప్లస్ ఉందనుకోండి, రెండింటిని యాడ్ చేయండి ఆపోజిట్గా ఉంటే. డిపెండ్స్, ఏది యాడ్ చేయడమా సబ్ట్రాక్ట్ చేయడమా అనేది మీ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. R3 implies R3 మైనస్ R2 ఒకటి చేయండి. R4 implies R4 మైనస్ R2. ఇప్పుడు నాకు ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ 2 1 3 5. మేడం మీరు ఇంకా ఇక్కడ ఎందుకు 0 చేయలేదు ఇక్కడ అంటే, నాకు ఇట్లా చేస్తున్నప్పుడు ఏవైనా ఈక్వల్ వచ్చినప్పుడు స్టాప్ చేయండి, వాటిని యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం చేయండి ఫస్ట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? R2 అలానే ఉంటుంది, దాని మీద ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయట్లేదు. R3 ఏమంటున్నారు? R3 అంటే -5 మైనస్ ఆఫ్ R2 అంటే మైనస్ ఆఫ్ దిస్ -5 ఎంత అవుతుంది? +5 అంటే క్యాన్సిల్, ఇది 0 అవుతుంది, ఇది 0. దెన్ సేమ్ యాజ్ ఫోర్త్ వన్ కూడా 0. ఇంకేదైనా ఛాన్స్ ఉందా మనకి? లేదు. ఎందుకని? ఇది ప్రిన్సిపల్ డయాగోనల్. ఏదంటే నా ప్రిన్సిపల్ డయాగోనల్? దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్ డయాగోనల్. ప్రిన్సిపల్ డయాగోనల్ కి కింద ఉన్నటువంటి